4:35. ఒక ఫ్యూయల్ బ్రేక్ తీసుకోవాలి. Okay, so hi guys, welcome back. Sorry, not welcome back. Welcome to my YouTube channel. And నా పేరు భార్గవ్. Well, I drive this 411 Himalayan. అండ్ టైం వచ్చేసి 4:30 అవుతుంది, 4:35, 4:40 అవుతుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్కి వెళ్తున్నాం అనమాట, నర్సాపూర్కి. ఐ మీన్ నర్సాపూర్ మెదక ఇంకా కన్ఫర్మ్ కాలేదు, బట్ అరే రే ఇప్పుడు ఎటు పోవాలి? ఏం అనిపిస్తలే కదా మరి ఇంత పొద్దున అసలు. ఇట్స్ లైక్ టూ మచ్ బ్రో. ఈ ఫ్లైఓవర్ ఏందో కానీ అది అయ్యేవారు చుక్కలే. ఓకే యా, సో బ్రేక్ఫాస్ట్ అట్ వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఎంతమంది వస్తారో కూడా తెలియదు, నాకు ఐడియా లేదు. సో లేచిరో లేదో కూడా తెలియదు. ఒకవేళ ఎవరు రాకపోతే ఒక్కడినే వెళ్ళిపోతా, సోలో రెడీ చేస్తా. అండ్ అంతే, ఏం చేస్తాం. ఇక్కడ ఆన్లైన్ ఉంటుందా? ఆన్లైన్ A few moments later. మేబీ ఒక 3-4 months నుంచి ఐ డోంట్ గో ఫర్ ఎ రైడ్. అండ్ ఇది చాలా రోజులతో చేస్తున్న రైడ్ కాబట్టి ఇట్స్ కైండ్ ఆఫ్ హ్యాపీ వైబ్స్ అనమాట. సాడ్ వైబ్స్ ఏంటంటే ఎవడు ఫోన్ ఎత్తట్లేదు. ఒక్కడు ఫోన్ ఎత్తాడు, వాడి దగ్గర బండి లేదు. ఏం చేద్దాం చెప్పండి గైస్, మీరే ఇలా ఉంటారు. మళ్ళీ నేను నైట్ అంతా పడుకోకుండా ఐ వాజ్ సో ఎగ్జైటెడ్, లైక్ ఇప్పుడు పడుకుంటే లెగుస్తానా లేగానా అని. మరి ఎవడు కనిపిస్తలేడేంద్రా, అందరు మంది హ్యాపీ చేస్తారు. 2 hours later. యా, నర్సాపూర్ ఇస్ లైక్ నేను చాలాసార్లు వెళ్ళాను. దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రోడ్స్. మొత్తం కవి ఉంటుంది. యాక్చువల్లీ నేను చాలా లేట్ అయిపోయా ఉండొచ్చు, కానీ నాకు ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదో నాకు అర్థం కాలేదు. సో యా, ఒక అతను నేను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయ్యాను. నా మ్యూచువల్ తను ఆదిత్య అని ఇంటర్సెప్టర్ ఉంటుంది. ఇక్కడ ఉంటుంది మన ఛానల్, డూ చెక్అవుట్ హిస్ ప్రొఫైల్. ఓకే, సో అంతే. అతను నాకు ఫోన్ నెంబర్లో టచ్లో లేడు, ఇన్స్టాగ్రామ్లో ఉండే. సో అతనికి మెసేజ్ చేశాను మార్నింగ్, లైక్ ఆర్ యు గైస్ కమింగ్ ఆర్ నాట్ అని. అండ్ తను ఇందాక నాకు కాల్ చేసి బ్రో వేర్ ఆర్ యు గైస్ అని. సో ఇప్పుడే అందిన తాజా వార్త, ఎవడైతే రావట్లే అనుకున్నాడో ఫోన్ ఎత్తలే అని వాడు ఫోన్ చేసి వస్తున్నాడు. సో అతను నేను దుండగల కలుస్తా. ఓకే, దట్స్ ఆదిత్య ఆన్ ఇంటర్సెప్టర్, రిషి ఆన్ హిమాలయన్ 450, భార్గవ్ ఆన్ 411 అండ్ భార్గవ్ ఆన్ స్క్రామ్లర్. ఇద్దరు భార్గవ్ అనమాట. ఓకే, నా దానిలో ఛార్జింగ్ కూడా ఎక్కువ లేదు. Oh, that's a crazy click, bro. Okay, that was a close call. దాని గురించి ఇప్పుడు లొల్లి పెట్టుకున్నాడు. ఓకే, ఎక్కడికి వెళ్తున్నామో ప్లాన్ లేదు. నేను నర్సాపూర్ అనుకున్నా, బట్ దెన్ మెదక్ అంటున్నారు.
wanna risk my life bro on this fucking roads. ఇప్పుడే ఒక హఠాత్ అర్రే రే 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 ఇగో రోడ్ల మధ్యలో వచ్చేస్తారు. సో ఎస్, వేర్ ఆర్ వి, వాట్ ఆర్ వి టాకింగ్ అబౌట్. ఇప్పుడు నా గురించి చెప్తా. అండ్ హలో, నా పేరు భార్గవ్ తేజ. అండ్ నేను ఈ బండి 2022లో కొన్నా. 2022 సారీ ఏమో 2 years బ్యాక్ కొన్నా. అండ్ 25,000 తిరిగా, ఆల్మోస్ట్ 24,000 ఉంది. 25,000 తిరిగా. అండ్ యా, దిస్ ఈస్ ద హిమాలయన్ స్లేట్ బ్లాక్ కలర్ బెట్. ఇది ఎంత మంచి బండి అంటే 100s ఉందా, వాబుల్ ఉండదు. దట్స్ ది రీజన్ ఐ లవ్ దిస్ బైక్. సో యా, నా గురించి చెప్తున్నాం. సో యా, నాకు బేసిక్గా బండ్లు, ఐ మీన్ బైక్స్, కార్స్, ఐ మీన్ ఆటోమొబైల్ ఏదైనా లైక్ క్రేజీ ఇంట్రెస్ట్ అనమాట నాకు. లారీస్ అయినా అవనండి, ఐ లైక్ దెమ్. అండ్ ఇంకా 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 ఇంకేం చెప్పాలి నా గురించి. నేను చాలా రోజుల తర్వాత ఇట్లా బయటకు వస్తున్నా, ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. అందుకే నైట్ నిద్ర రాలే నాకు. అదేంటో రైడ్ అంటే నాకు నిద్ర రాదు, ప్రాపర్గా అనుకుని రైడ్ చేయాలి. కానీ బేసిక్గా ఈరోజు మీటింగ్ పాయింట్ వాజ్ లైక్ 5 o'clock, 5:30 మీటింగ్ పాయింట్ దగ్గర ఉండాలి. బట్ దెన్ నేను ఇద్దరు కొత్త గర్ల్సా, ఆదిత్య అండ్ భార్గవ్, వాళ్ళ కాంటాక్ట్స్ నాకు లేవు. అండ్ మా బుల్లెట్ బాయ్ పండుకుండు అనమాట, ఫోన్ సైలెంట్లో పెట్టి. అండ్ వాట్ ఆర్ వి టాకింగ్. సో యా, నర్సాపూర్ ఎందుకు అంటే ఇక్కడ రోడ్స్ ఉంటాయి, క్రేజీ రోడ్స్. ఐ మీన్ ఇక్కడ కొంచెం ఇట్లా వచ్చేస్తారు, కానీ దాటినాక యూనో ఆ కార్నర్స్ ఉంటాయి. ఆ కార్నర్స్ కోసం, ఎస్పెషల్లీ ఆ కార్నర్స్ కోసం, లైక్ దోస్ కార్నర్స్ ఆర్ లవ్. ఇలా ఒకటి ఉంటుంది, ఇలా స్నేక్ ఉంటుంది. అండ్ దెన్ దిస్ రోడ్ ఈజ్ సో రిస్కీ దట్ ఇక్కడ విలేజెస్ ఇవ్వండి, రోడ్ల మీద ఎట్లా నడుస్తున్నారు, సైడ్లో మట్టి, దానివల్ల చాలా వీల్ స్పిన్ అవుతుంది, ట్రాక్షన్ పోతుంది. సో ఇదన్నమాట లైనప్ ఈరోజు. హిమాలయన్, స్క్రాంబ్లర్, బుల్లెట్ 350, ఇంటర్సెప్టర్, హిమాలయన్. ఇది హిమాలయన్, మా బాయ్ పిలియన్, స్క్రాంబ్లర్, ఇంటర్సెప్టర్, బుల్లెట్. సో యా, వేర్ అట్ గుమ్మడి డాలా టోల్ ప్లాజా. టైం ఎంతరా? టైమ్ ఈజ్ ఆల్మోస్ట్ 8. ఇంకెక్కడే ఉన్నాం, ఆడ లేట్ రావడం వల్ల. చాలా తొందరగా వచ్చావు కదరా. నేను ముందు పోతున్నా. రిషాన్కి వస్తుంది, నాది రాదు, నా సర్కిల్ ఉంటుంది. హెల్ ఉబ్బర్ ఇస్తుంది బిట్టు. లేటెస్ట్ కమాన్, స్టార్ట్ అయిపో. రే ఇగో చూసుకోలేదన్నమాట, కెమెరా ఆగిపోయింది. దట్ వాజ్ నర్సాపూర్. అండ్ యా, వీఆర్ ఆల్మోస్ట్ నియర్ హాఫ్ ఆఫ్ ది రైడ్. ఇప్పుడు లేక్కి వెళ్తామన్నమాట. లేక్కి వెళ్ళి ఓకే, Ion Indus Himalayan.
fastest fuck boy. Okay, that's Narsapur Lake. Yes, yeah. Oh, water పెరిగింది. I mean, yeah, recent rains హైదరాబాద్ వల్ల వాటర్ చాలా పెరిగింది. ఓకే, యప్. ఓ, A few moments later. నేను నడుపుతున్నా ట్రామ్. నేను నడిపిస్తాగురా, ఆన్లో ఉంది. ఎందుకు? బాయ్ సెకండ్ గేర్ ఫ్యాంటసీ ఏంది నీకు? సెకండ్ గేర్ ఫ్యాంటసీ అక్కర్లే. నేను సతీష్ Okay, this bike is also so good. Maybe నా కెమెరా యాంగిల్ సరిగ్గా లేదనుకుంటే బండికి. Too good pay. I really love the suspension of this bike, yeah. Crazy ఉంది. So fucking easy. హోయలీ, యా. అరే మస్తుందిరా బండి ఇది. నేను నడపలే. దీని టోటల్ మస్తు ఉంది. నీకు అది నచ్చిందా? అది నచ్చిందా? లేదు, నాకు దీని సస్పెన్షన్ చాలా బాగుంది. దాని టోటల్ నాకు మస్తు నచ్చింది. కానీ దాని సస్పెన్షన్ నిజంగా బాగుంది. ఇది బల్కీ ఉంది కదా, ఇది బల్కీ ఉండి ట్రావెల్ ఎక్కువ ఉంది. దాని సస్పెన్షన్ చూడు, నీకు బాడీ జరగట్లేదు, టైర్లు క్రేజీ అవుతుంది. నాకు టోటల్ రెస్పాన్స్ చాలా నచ్చింది. సో వీఆర్ డన్ విత్ ద రైడ్. ఇది నర్సాపూర్ లేక్ అనమాట. చాలా పీస్ఫుల్ ఉంటుంది, ఎవరు ఎక్కువ మంది ఉండరు, కానీ కొంచెం చెత్తగా ఉంటుంది. ఇక్కడ వచ్చి కూర్చొని కొంచెంసేపు మళ్ళీ మాట్లాడుకుని అన్నీ బండి నడిపి గుడ్ ఫీల్ అసలు. సో అందరు గేరప్ అయిపోయి హెల్మెట్స్ వేసుకుని ప్యాకప్ అయ్యి స్టార్ట్ అవడం. ఇప్పుడు అరే నాకు గ్లౌజ్ లేరా? యా ఉన్నాయి ఉన్నాయి. ఇది ఎయిర్ జీటీ కాకపోతే పాతది, 2 years బ్యాక్. 2 కూడా కాదు, ఏజిటీ 2. ఇక్కడ నీకు ఇక్కడ వస్తుంది నీది 5 slides. నాది అప్పట్లో లేకుండే. ఓకే, బ్రేకింగ్ టైం పడుతుంది అయితే. అరే ఇప్పుడు అయితే సేఫ్ ఉంటావు రా సార్, నేను రాసేస్తా. ఇప్పుడు నువ్వు సేఫ్ ఉంటావు, బాగా నడుపుతుందంటే సేఫ్ రా నువ్వు. అరే వేసుకోరా క్లిప్. దమ్
ఎంత బ్యూటిఫుల్ ఉండే గైస్, యూనో అమేజింగ్. నేను ఇక్కడికి నెలకోసారైనా వచ్చినా పడితే అనుకుంటా. ఎందుకంటే చూసారుగా మీరు రోడ్స్ ఎంత బాగున్నాయి. బా బేసిక్గా కాన్ఫిడెన్స్. ఈ రోడ్లో నీకు నడపాలంటే ఉండాల్సింది కాన్ఫిడెన్స్, గ్రిప్ ఉన్న టైర్స్. ఐ మీన్ ఇఫ్ యూ వాంట్ క్లీనింగ్, ఇప్పుడు నువ్వు ఇట్లా వంపి అట్లా ఎంజాయ్ చేయాలనుకుంటే గ్రిప్ ఉన్న టైర్స్ పక్కరండి. ఒకసారి లాస్ట్ టైం నేను వీడియో వేసినప్పుడు వాడు నా కెమెరా ఇట్లా స్టిక్ యాంగిల్ చూస్తుండే. ఓకే, సో సిక్ యాంగిల్ చూస్తుండే. ఇక్కడ విలేజెస్కి అటు నడుస్తారు, అదేంటో ఇటు చూడకుండా. నాకు అర్థమైంది ఆమె ఇటు చూడదని, అందుకే ఐ ట్రై టు స్లో డౌన్. అక్కడ ముందు ఒక సిక్ యాంగిల్ చూస్తుండే. ఆ ఫుటేజ్ నేను కావాలంటే యాడ్ చేస్తా. ఎట్లా అంటే వీ వేర్ దిస్ క్లోజ్ టు ద వాల్, దిస్ క్లోజ్ ఆల్మోస్ట్. ఇంకా ముందే ఆ కార్నర్లో ఆల్మోస్ట్ ఈ లైన్ దగ్గరికి వెళ్ళినాం మేము. వాడు సడన్గా ఇట్లా వచ్చేసరికి ఇటు సైడ్కి వెళ్ళిపోయింది బండి. సో వాడేం పట్టుకోలే, వానికి బ్యాలెన్స్ అవుట్ అయింది. నా మీద ఇట్లా పడితే ఇటు జరిగింది బండి. దట్ వాజ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. టోల్గేట్ ముందు. అండ్ యా 5 o'clock అనుకుంటే 7 o'clock అయింది. బట్ ఇట్స్ గుడ్, ఇట్స్ నాట్ దట్ బ్యాడ్, ఇట్స్ నాట్ దట్ గుడ్. ఐ మీన్ ఇట్ వాజ్ ఓకే. I literally enjoyed every piece of road. That's where we eat breakfast every time we come. Crazy spot. చాలా బాగుంటుంది టిఫిన్ ఆడ. ఎగ్ దోశ అయితే ఇంకా చెప్పకలే, కరిగిపోతుంది. ఒకవేళ వస్తే ఇటు అసలు రావాలి ఇక్కడికి. నేను హైదరాబాద్ నుంచి పెద్ద దూరం కూడా కాదు ఇది. సో ఊడ్రాడు అంతా రేయడం తీసాడేం రా అయ్యా. ఓ ఫకింగ్ హెల్ బ్రో. అమ్మా యా ఏమంటారా బ్రో, ఎవరు ఇక్కడ టిఫిన్ చేయండి కుదిరితే వెళ్ళేటప్పుడైనా. నేను వచ్చేప్పుడు రికమెండ్ చేస్తాను, ఎందుకంటే వెళ్ళేటప్పుడు తింటే నీకు అంత ఉత్సాహంగా ఉండదు. హెల్ ఆఫ్ ఎ రైడ్ బ్రో. వాడు మొత్తుకుంటాడు బ్రో. అరే రిషి యూటర్న్ క్రేజీ తీసినావు మామ. ఆ యూటర్న్ వేరే లెవెల్ తీసిండు. యూటర్న్ క్రేజీ తీసిండు కదా బ్రో. అరే ఇగో ఇది డివైడర్, ఇది ఓపెన్ కదా. మనం ఇక్కడ ఇట్లా తీస్తామా, బాగా ఇట్లా వెళ్ళిండు లారీ తిప్పినట్టు. Okay, the wind is so heavy now. Yes sir. So ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయింది. టైమ్ ఈజ్ అరౌండ్ 10:45 అండ్ వీఆర్ హెడింగ్ బ్యాక్. ఇక్కడ నుంచి ఎవరి కాల డిస్పర్స్ అయిపోతున్నారు. మియాపూర్లో నుంచి ఆల్మోస్ట్ అందరూ. క్రాష్ అయింది రోడ్డు. వెనక క్రాష్ అయిందిరా, వెనక క్రాష్ అయింది. వెనక కూడా పడ్డాడు. సో యా, ఎండ్ ఆఫ్ ది రైడ్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. బేసిక్గా పోస్ట్ రైడ్ గురించి కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చాయి మాకు, మా ఫ్రెండ్స్కి. బేసిక్గా నేను నైట్ పడుకోలేదన్నమాట. సో నేను 11కి 12కి వండుకుంటుండే. అండ్ దెన్ పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేగాలంటే చాలా కష్టం నాకు. సో బేసిక్గా వీళ్ళందరూ 5 o'clock స్టార్ట్ అవుదామన్నారు.
5 o'clockకి నేను బాలాపూర్లో ఉన్నానంటే 4 o'clockకి నేను ఇంటి దగ్గర బాలాపూర్ నుంచి స్టార్ట్ అవ్వాలి. బాలాపూర్ నుంచి 4 o'clock స్టార్ట్ అవ్వాలంటే నేను 3 o'clockకి లేగాలి. 3 o'clockకి లేచి రెడీ అయ్యి 4 o'clockకి స్టార్ట్ అయ్యి 5 o'clockకి రావాలి. అందుకు నేను పొద్దున్న లేగాలని చెప్పి నైట్ సరిగ్గా పడుకుంటే లేగలేను. అండ్ ఐ రియలీ వాంటెడ్ టు గో ఫర్ దిస్ రైడ్. చాలా రోజులైంది కదా అని కైండ్ ఆఫ్ ఎగ్జైటెడ్. సో అట్లా అనమాట. అండ్ ఈ రోడ్స్కి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హెల్మెట్స్ మ్యాండేటరీ. సో ఇక్కడ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మేక్ షూర్ యూ గైస్ సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్, లైక్, కమెంట్, షేర్ యువర్ థాట్స్. ఏమైనా అట్లీస్ట్ ఎనీ దగ్గరలో స్పాట్స్ కానీ ఏదైనా చెప్పాలనుకుంటే ఎనీథింగ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా చెప్పచ్చు. Yep, so thank you so much for watching, guys. Thank you.